మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు వరంగల్ జిల్లాలో భాగమైన ప్రస్తుతం మహబూబాద్ జిల్లా కూడా మంచినీళ్ళ కొరకు ఆధారపడి ఉందో ఆ మంచినీళ్ళకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఉన్న పంటలకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద. ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్త పడాలి. అవతల అడ్డగోలుగా నీళ్లు తీసుకుపోతున్నారు శ్రీశైలం నుండి, సాగర్ నుండి అనే విషయాన్ని చెప్పిండ్రు. రేపటి మన నీళ్ళు అవసరం, మంచినీళ్ళకు సమస్య వచ్చే ప్రమాదం ఉంది. పైగా మన నీళ్ళు అవి, మనం దాచిపెట్టుకున్న నీళ్లు, మన నీళ్ళని దొంగతనంగా తీసుకుపోతున్నారు, దౌర్జన్యంగా తీసుకుపోతున్నారు. ప్రభుత్వం ఎందుకో దానిపైన దృష్టి పెట్టడం లేదు. దయచేసి మంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆ వైపు చూడండి అని చెప్పాను. కానీ దానికి ఉత్తమ్ కుమార్ మాట్లాడిన మాటలేంది? సరే, ఉత్తమ్ చెత్త మాటల తర్వాత మాట్లాడదాం. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం, వాస్తవానికి కేఆర్ఎంబి తెచ్చిందైనా రాష్ట్ర పునర్విభజన సందర్భంలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసేందనే కాంగ్రెస్ మనొక వైపు అన్యాయాన్ని కొనసాగిస్తుంది, బీజేపీ ఒక వైపు మాట్లాడదాం. కానీ ఇవాళ ఆ రోజు కేంద్రం చెప్పిన దాని ప్రకారం తాత్కాలికంగా 500 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోండి, 300 తెలంగాణ వాడుకోండి అని ఏదైతే చెప్పిందో, 299 300 అంటే దాని ప్రకారం అయినా సరే మనం నీళ్ళని తీసుకున్నాం. ఇవాళ ఈ సంవత్సరం అక్కడ 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి. దాంట్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 650 పైగా టీఎంసీలు వాడింది, 660 టీఎంసీలు వాడింది. తెలంగాణ ఇప్పటికీ 200 టీఎంసీలే వాడుకుంది. ఉన్న నీళ్ళల్లో ఇవాళ తెలంగాణ వాటా ఇంకా 140 టీఎంసీలు. అవి మనం కావాలనే పెట్టుకుంటాం ఆ నీళ్ళని. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వానకాలంతో పాటు ఎండాకాలంలో ప్రత్యేకించి హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలు, ఆ తర్వాత మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబాద్కు కూడా మంచినీళ్ళు ఇక్కడి నుంచే ఇవ్వాలి. కాబట్టి మంచినీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళు అవి. సాగర్ కింద రెండో పంటతో పాటు మన మంచినీటి అవసరాల కొరకు నీళ్ళు మనం అక్కడ పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ వాటా పూర్తిగా వాళ్ళు వాడుకున్నారు. కేవలం ఇంకా వాళ్ళకి పోవాల్సింది 9 టీఎంసీల నీళ్ళు మాత్రమే. అది కూడా వచ్చే ఎండాకాలానికి ఇంకా వాళ్ళకు కూడా కొన్ని మంచినీళ్ళ అవసరాలు ఉన్నాయి. మంచినీళ్ళ అవసరాలకు మాత్రమే వాడాల్సిన నీళ్ళు అవి ఇవాళ ఆంధ్రప్రదేశ్. కానీ దుర్మార్గంగా సాగర్ కుడి కాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్ల నీళ్ళు తీసుకుపోతున్నారు. ముచ్చుమర్రి నుంచి ఇతర ప్రాంతాల నుంచి శ్రీశైలంలో నీళ్ళు తీసుకుపోతున్నారు. వాళ్ళ వాటా పూర్తి అయిపోయింది. దీని మీద కేఆర్ఎంబి మాట్లాడడం లేదు. దీనిపైన మీరు స్పందించండి అని చెప్పాను. ప్రత్యేకించి ఈ 5 జిల్లాల ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతాంగం మొత్తం కూడా, ఆయన మహబూబ్నగర్ జిల్లా ప్రజలు, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజలు, ఇది మనకు వచ్చే ప్రమాదం ముందే జాగ్రత్తగా చెప్పినారు నిన్న. ఈ ప్రమాదం ఉంది, వెంటనే మీరు చూసుకోండి అని చెప్పి. కానీ మంత్రి దాని మీద మాట్లాడకుండా, ఒక బాధ్యత లేకుండా, సోయి లేకుండా ఒక చెత్త మాటలు, ఉత్తర కుమార మాటలు, చెత్త మాటలు. నేను కూడా అనొచ్చు మస్తుగా, రాజకీయాలు మాట్లాడాల్సుకుంటే మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ ప్రమాదం ఉంది, ప్రజలకు ప్రమాదం ఉంది, మన హక్కులకు ప్రమాదం ఉంది. సగం తెలంగాణ రేపు ఆగమైపోయే పరిస్థితి వచ్చింది, మంచినీళ్ళకు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. నీళ్లు ఉన్ననాడే చక్కగా ఇవ్వలేకపోతున్నారు. భగీరథ ద్వారా ఇవాళ గ్రామాలలో నీళ్లు లేవని చెప్పి రైతులు మొదలుపెట్టినారు. అప్పుడు ప్రజలు, మహిళలు కూడా బిందెలతో మళ్ళీ మొదలుపెట్టినారు. ఇవాళ ఒక్క మాటలు చెప్పాలంటే, అన్యాయం ఎవరు చేసిరు తెలంగాణకు అనే విషయం జోలికి పోవాల్సుకుంటే, మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ, రెండవది బీజేపీ పార్టీ. ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఆయన శిష్యుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ నలుగురే బాధ్యులు. తెలంగాణకి ఏమైనా నష్టం జరిగింది, ద్రోహం జరిగింది అంటే దానికి బాధ్యులు ఈ నలుగురు. మొదటగా కాంగ్రెస్ పార్టీ, రెండవది బీజేపీ పార్టీ, ఆ తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు. ఇవాళ ఈ నలుగురు ప్రధానమైన ద్రోహులు తెలంగాణకి. ఒకప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలంను పోరంబకు ప్రాజెక్టుగా నడిపారు. ఆపరేషన్ రూల్సే పెట్టలేదు. ప్రాజెక్టు కట్టి 65 ఏళ్ళైనా ఆపరేషన్ రూల్సే పెట్టలేదు. కానీ రాష్ట్రాల పునర్విభజన తర్వాత పునర్విభజన చట్టంలోనే అనేక అన్యాయాలు చేసింది కాంగ్రెస్. దాని మీద ఏ చర్చకు సిద్ధమో ఉత్తమ్ కుమార్ మాట్లాడదాం. ఉత్తనే ఎవడో రాసిచ్చింది ఎదురుగా పెట్టుకొని చదువుకొని నెక్స్ట్ అని చదవడం కాదు ఉత్తమ్ కుమార్. చరిత్ర చాలా ఉంది. గురువింద నీతి మాట్లాడకు. నేను ఇప్పుడు దాన్ని జోలికి పోవడం లేదు. తక్షణం ఇవాళ ఏదైతే ప్రమాదంలో పడుతుందో తెలంగాణ, దీని విషయంలో ఒకటవుదామని చెప్తున్నాం. ఇవి కాపాడుకోవడానికి కొట్లాడదామని చెప్తున్నాం. ప్రభుత్వంగా మీకు సోయి లేకుంటున్నారు, కనీసం దానిపైన దృష్టి పెట్టండి.
కేంద్రం పైన ఒత్తిడి పెట్టండి. ఇవాళ అది కేఆర్ఎంబి కేంద్రం చేతుల్లో లేకుండా పోయింది, చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పోయి మళ్ళీ పూర్వం పొడుకు ప్రాజెక్టులు అయిపోయినాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్లు ఇవాళ పంటకు చివరి నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. అడ్డగోలుగా ఖాళీ చేస్తున్నారు. ఇది వదిలిపెట్టి కేసీఆర్ 10 ఏళ్ళలో పోగొట్టిండు, నీళ్ళు పోగొట్టిండు, సిగ్గుండాలి మాట్లాడడానికి కొంచెమైనా. ఉత్తమ్ కుమార్ నువ్వు అబద్ధాలు ఆడి ఆయన ముఖ్యమంత్రి అయిండు కాబట్టి నోటికి వచ్చిన పిచ్చి మాటలు మాట్లాడి కేసీఆర్ను బూతులు తిట్టి ముఖ్యమంత్రి అయిండు. నాకు అవకాశం పోయింది, అందుకని నేను కూడా బూతులు మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి వస్తుందని తెలివి తక్కువ ప్రయత్నంలో పోతున్నట్టున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్ కాదు అది. ఆయన వాడి వదిలేసిన పాత పనికిమాలి చెత్త ఆరోపణలు నువ్వు మాట్లాడితే ఉపయోగం లేదు. విషయం చూడక్కడ గత 9.5 ఏళ్లలో ఏం జరిగిందో హైదరాబాద్ ప్రజల అనుభవంలో ఉంది, రంగారెడ్డి జిల్లా ప్రజల అనుభవంలో ఉంది, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లా ప్రజల అనుభవంలో ఉన్నాయి. నీ కాలంలో మీ కాంగ్రెస్ హయాంలో ఏముండెనో, ఎన్ని లక్షల వలసలు పోయినరో, కేసీఆర్ వచ్చిన తర్వాత వలసలు ఎట్లా తిరిగి వచ్చినాయో, వలసలు తిరిగి వచ్చాడే కాదు 14 లక్షల మంది వలసలు పోయిన అదే మహబూబ్ నగర్ జిల్లాకి పక్క రాష్ట్రం నుంచి వలసలు వస్తున్నారు వ్యవసాయ కూలీలుగా. ఇది కేసీఆర్ చేసిన పని. మొత్తం కరువుతోనే నాశనం చేసి ఒక ఫ్లోరిన్ మహమ్మారిని తెచ్చి మీరు నాశనం చేసిన నల్గొండ జిల్లా అద్భుతంగా ఇవాళ ఫ్లోరిన్ మాయమైపోవడమే కాదు, కేసీఆర్ నాయకత్వంలో భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మారింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన ఏకైక జిల్లాగా వరుసగా 5 సంవత్సరాల రికార్డు సృష్టించింది నల్గొండ భారతదేశంలో. వాస్తవాలు ఈ రకంగా పెట్టుకొని ఓ సోయిలేని మాటలు, ఉత్త మాటలు, చెత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? మేము 50% కొట్లాడుతున్నాం, నీ బొంద కొట్లాడుతావు, ఉన్న నీళ్ళు పోతున్నాయిరా అంటే ఇది పట్టించుకోకుండా మేము 50% కొట్లాడుతున్నాం. మేము తెలుగుని మాట్లాడుతున్నా, తెలుగు లేక మాట్లాడుతున్నావా? ఇవాళ తక్షణం మన దగ్గర ఉన్న నీళ్లు మన హక్కు వాటాది, ఇంకా 123 టీఎంసీలు మనవి. మనం ఈ ఎండాకాలం అవసరం కొరకు హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల అవసరాల కొరకు, మంచినీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళు అవి. ఆ నీళ్ళని తీసుకుపోతుంటే గది మాట్లాడమంటే కేసీఆర్ మీద మాట్లాడతా, నేను ఇంకేందో పాత చిందిగా పచ్చడి ఏందో మాట్లాడతా, రేవంత్ రెడ్డి మాట్లాడి వదిలేసిన పనికి మళ్ళీ చెత్త మాటలు నేను మాట్లాడతా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏంది నీ దగ్గర సమాధానం లేనప్పుడు అవతలని గందరగోళం చేయి అన్న సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్టున్నది. మర్చిపోయినావు, సోయి లేదు, ఓకే. కానీ వాళ్ళు మేము చెప్పిన తర్వాత, మేము గుర్తు చేసిన తర్వాత నన్నా ఓ బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా. నువ్వు మాట్లాడాల్సింది కేంద్రం మీద, నువ్వు మాట్లాడింది పక్క రాష్ట్రం మీద చంద్రబాబు మీద, నువ్వు మాట్లాడాల్సింది బీజేపీ మీద. గది వదిలిపెట్టి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? రాజశేఖర రెడ్డి కట్టిన ఒక్క ప్రాజెక్టును చంద్రబాబు వ్యతిరేకించలే, చంద్రబాబు నాయుడు కట్టిన ఒక్క ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి వ్యతిరేకించలే. ఆ తర్వాత చంద్రబాబు మళ్ళీ వచ్చి ప్రారంభించిన ప్రాజెక్టును జగన్ కొనసాగించిండు. జగన్ మొదలుపెట్టిన అక్రమమైన ప్రాజెక్టును చంద్రబాబు కొనసాగిస్తున్నాడు. కానీ ఇక్కడేం జరుగుతుంది? కేసీఆర్ నీటి నిల్వల గురించి నిన్న మాట్లాడినావు. కేసీఆర్ నీటి నిల్వలు ఉండాలనే ప్రాజెక్టులు మొదలు పెడితే మల్లన్న సాగర్ నుంచి మొదలుపెట్టి కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు కావచ్చు, దేన్ని వదిలిపెట్టారు? ఒక్కదాని మీద కేసు వేయకుండా వదిలిపెట్టారు. దుర్మార్గులు మీరు. నీటి నిల్వల కొరకు అవతల ఇద్దరు కలిసి ఒకటై మొత్తం ఆంధ్రప్రదేశ్లో మన డబ్బులను కూడా వాడుకొని ఏ కేంద్ర అనుమతులు లేకుండా, ఏ బ్యాంకులతో సంబంధాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొంత డబ్బులతోనే అడ్డగోలుగా 350 పైగా టీఎంసీల నీటిని నిల్వ చేసే ప్రాజెక్టులు కట్టినరు ఆంధ్రప్రదేశ్లో. దానికి నిరసనగానే, పోతిరెడ్డిపాడుకు నిరసనగానే నువ్వు నీ నల్గొండ జిల్లా నాయకులు, ఇంతింత ఎత్తు పెరిగిన నాయకులు అందరి సాక్షిగా కట్టిన పులిచింతలకు వ్యతిరేకంగానే ఆనాడు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అక్కడ రాష్ట్రంలో ఉన్న మంత్రులు 6 మంత్రులు కావచ్చు, కేంద్రంలో ఉన్న కేసీఆర్ గారు కూడా కావచ్చు. తెలంగాణ ఇస్తారని మమ్మల్ని పొత్తులో తీసుకుపోయి తెలంగాణ నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి అని చెప్పి రాజశేఖర రెడ్డిని పిలిపించి ఢిల్లీలో పంచాయతీ పెట్టి ఆ మాట కూడా వినట్లేదు కాబట్టి రాజీనామాలు చేసి బయటకు వచ్చింది టీఆర్ఎస్ పార్టీ అన్నాడు. ఈ చరిత్ర వేరు. దాంట్లో పోతే మీరు నిలబడలేరు, మీ బట్టలు ఉండవు, అన్నీ తెలుసు తెలంగాణ ప్రజలకి. కానీ మేము ఇవాళ మాట్లాడుతుంది ఈ రోజు సమస్య.
ఒక దిక్కు కేంద్రం పూర్తిగా తన చేతిలోకి తీసుకుంటుంటే ప్రాజెక్టులని సోయలేకుండా పండుకున్నారు. అవాళ కూడా మళ్ళీ కేసీఆర్ వచ్చి నల్గొండలో సభ పెట్టి గర్జిస్తేనే గవ్వాల మాట్లాడి అసెంబ్లీలో తీర్మానం పెట్టించిండ్రు. సోయలేని మీ మంత్రులు, మీరు, మీ ముఖ్యమంత్రి, నువ్వు. మేము గై మాట్లాడలే, మేము మీ అవినీతి గురించి మేము మాట్లాడతలేము. అవి చాలా ఉన్నాయి, అవి ప్రజలే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇవాళ మేము అడుగుతుంది, ఇవాళ ఉన్న నీళ్లు, మన నీళ్లు, ప్రస్తుతం ఉన్న నీళ్లు, మీ కేఆర్ఎంబీ పెట్టింది, మీరు తెచ్చిన చట్టం ప్రకారమే రావాల్సిన నీళ్లు, మన మాటగా మనం భవిష్యత్ అవసరాలకు అక్కడ దాచిపెట్టుకున్న నీళ్లు శ్రీశైలంలో, సాగర్లో, అవి కూడా ఎత్తుకపోతున్నారు. నువ్వు చెప్పిన 300 వాటాలోనే ఎత్తుకపోతున్నారు. అది సోయి లేకుంటున్నావు. ఈ 5 జిల్లాలు ఇబ్బంది పడబోతున్నాయి మనుషులకు. రేపు ఇవాళ సాగునీళ్ళకు కూడా చివరి దాడి ఇస్తారా లేరా అన్న భయం ఉంది సాగర్ ఎడమకాలం రైతాంగంలో. అది మాట్లాడమంటే దానివైపు దృష్టి పెట్టమని సూచన చేస్తే, మాట్లాడాల్సింది కేంద్రం పైన, మాట్లాడాల్సింది చంద్రబాబు పైన గదుదులు పెట్టి బీజేపీని అనడానికి వణుకు పుడుతుంది. ఎందుకంటే నీ నాయకుడు ఆయన బీ టీం ఉన్నాడు కాబట్టి. చంద్రబాబుని అనడానికి వణుకు పుడుతుంది. ఎందుకు? చంద్రబాబు ద్వారా పైరవి చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందామని పైన. మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లైన్ కడుతున్నారు మీ మంత్రులు. జగన్ పిలిచి అన్నం పెట్టిన బుద్ధుండాలి మాట్లాడడానికి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తే గౌరవం ఉండేవాడన్నా పిలిస్తే పెడతాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి 3 రోజులు కాకముందే తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టుకొని సాటుకు మాట్లాడుకొని పోయినావు. నీ మంత్రి పోయి స్వయంగా ఆంధ్రప్రదేశ్ పోయి చంద్రబాబే మమ్మల్ని గెలిపించి వచ్చిండని చెప్పిండ్రు. సోయిన దానికి ఏమన్నా మాట్లాడేటప్పుడు ఉత్తమ్, మమ్మల్ని గెలిపించింది చంద్రబాబే, తెలుగుదేశం అని చెప్పుకొని వచ్చిండు మీ మంత్రి పోయి. ఎందుకు మాట్లాడుతున్నారు సోయలేని మాటలు? ఈ పిచ్చి మాటలని కట్టిపెట్టి వెంటనే నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఉన్న నీళ్లను, మన వాటా నీళ్ళు ఏవైతున్నాయో, ఇంకా 120 పైగా టీఎంసీలు మనకు రావాల్సిన నీళ్ళు ఏవైతున్నాయో, రేపటి మన మంచి అవసరాల కొరకు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టాలి ప్రభుత్వం. ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.